అత్తగారి తర్వాత కుటుంబానికి వారసురాలు కోడలే, కూతురు కాదు. ఆ కూతురు ఆ ఇంట్లో వారసురాలు, ఇక్కడ కాదు, ఇక్కడ వేషాల యుద్ధం ఇక్కడ. అంతేకాదు, అత్త మామల బాధ్యత కూడా కొడుకు కోడలదే. కూతురు చూసుకుంటుంది కదా, చూడాల్సిన అవసరం ఆవిడికి లేదు, కొడుకు కోడలే చూడాలి. ఆ బాధ్యత వాళ్ళదే, ఆ బంగారము వాళ్ళదే. ఏముంటే అదే. బలవంతంగా సంపాదించకల, అప్పులు చేసి ఇవ్వక్కల. వారసులు లెక్కే. అత్తకైనా హక్కు ఉందో కోడలకి ఉంటాయి. కోడలకు కొన్ని బాధ్యతలు ఉన్నాయి, అత్తగారికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి. మన ధర్మం అలాగే ఉంటుంది, ఎవరికి పక్షపాతాలు ఉండవండి ఇందులో. ఋషులు పెట్టిన ధర్మాలు మేము చెబుతున్నాం ఇక్కడ, మాకేముంటాయి? అందుకని బాధ్యతే. ఎందుకు? విద్యా వివాదాయ ధనం మదాయ. ధనం ఉన్నదెందుకు? మనం అనుభవించాలి, ఎవరికైనా ఇవ్వాలి. నువ్వు పెట్టుకోవు, కోళ్ళు పెట్టుకోదు, అందులో డొక్కేసి ఆ లాకర్లో పెడతారు. సంవత్సరానికి 2,000 రెంట కట్టుకుంటారు. ఇక్కడ ఉన్న నగలేవో పెట్టుకోవాలి, పోయాయనుకో ఇంకా పెట్టుకోక్కర్లేదు అని సంతోషించాలి. ఒకటే దెబ్బ. అదే వైరాగ్యం అంటే.